నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మాలయానికి వేల సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం. అడెల్లి ఆలయాన్ని దర్శించిన మాజీ మంత్రి ఐకేఆర్. ప్రతి తల్లి జీజాబాయిగా తమ పిల్లను శివాజీ మార్గంలో పెంచాలి. నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు. మహాలక్ష్మి తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్ల పాపలు చల్లంగా చూడాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ తెలిపారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. పొద్దుకి నీళ్ళ మీద పరేషాన్ నాకు విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రం బంగల్పేట మహాలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి అలవదగడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని దేవాదాయ శాఖ మాజీ మంత్రి అల్లోలు ఎందుగడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అక్కడ నాయకులు తులావారం చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఐకేఆర్ మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మికతో పాటు మనశ్శాంతిని కలిగిస్తాయని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోరన్నారు. అడెల్లి మహాపోచం ఆలయం మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహోత్సవాక్యకర్మనే సూర్యాదీనాం నవానాం గ్రహ నక్షత్రాణః అత్యందానా అత్యంతాక్షరైరన్నేరభ్యచ్చ ఓం ధ్రువందేరాయ లక్ష్మీం వరదావనిహేం ఆత్మాం జలగ్రహేం సత్తాంతర్పైందహేం పద్మేతాం పద్మనాం తాం యువపక్వహేర్యం చంద్రాం ప్రభాంతాం యస్సాం శ్యం లోకే ఎక్కడున్నది ఇటు ఇప్పుడు ఇటే వెయిట్ ఉన్నది పెరిగింది అట్లా లేచింది స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతి దేశజం చందో ప్రతిపదే శాంతి శాంతి శాంతి.
నిర్మల్ జిల్లా కేంద్రంలో దుర్గమ్మ నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగ నిర్వహించారు. దుర్గమ్మ వెళ్లిరావమంటూ భక్తులు వేడుకున్నారు. ఆయా కాలనీలో ప్రసిద్ధ అమ్మవారి ప్రతిమను పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. యువకులు మహిళలు కోలాటాలు నృత్యం చేశారు. సింహాల రథం మీద అమ్మ బయలెల్లెరా తల్లి బయలెల్లెరా అమ్మ బయలెల్లెరా తల్లి బయలెల్లెరా ఎల్లాలో అలి తల్లిరా ఆదిశక్తి అమ్మరా మాంకాళి తల్లిరా సింహాల రథం మీద అమ్మ బయలెల్లెరా ఎల్లా లోకములేలే ఆదిశక్తి అమ్మరా మీరాల మండిలోన బోనాల జాతర డప్పుళ్ళ మోతర సింహాల రథం మీద అమ్మ బయలెల్లెరా తల్లి బయలెల్లెరా అదిగో ఆ మీరాల మండి మహాతల్లి మాంకాళి బయలెల్లి వస్తున్నది. బ్యాండు బాజాలతో పగటి వేషాలతో శివసత్తుల సింధుతో పోతరాజుల ఆటతో శివసత్తుల సింధుతో పోతరాజుల ఆటతో పట్నం లస్కరులో బల 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 పట్నం లస్కరులో పగడాల జాతర బయలెల్లే చూడరా పగడాల జాతర బయలెల్లే చూడరా రంగ రంగ వైభవంగ రంగమెక్కే జాతర ఒగ్గుడోళ్ళ మోతరా గుగ్గిలాల ధూపము పంచవాయిద్యము గుగ్గిలాల ధూపము కరిగల గంతులతో బల 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 కరిగల గంతులతో ఘనమైన జాతర బయలెల్లే చూడరా ఘనమైన జాతర బయలెల్లే చూడరా ఏడలేని తీరుబలే వేడుకల జాతర తప్పెడ గుళ్ళ మోతరా వైభవంగా సాగుతున్న మీరాలం వంటి మహంకాళి ఊరేగింపు చూడండి. పసుపు బండారితో యాటపోతుల బండితో పసుపు బండారితో యాటపోతుల బండితో యాపా కొమ్మళ్ళతో గవ్వల్ల దండతో యాపా కొమ్మళ్ళతో గవ్వల్ల దండతో ఆషాఢంలో నా బల 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 ఆషాఢంలో నా అమ్మవారి జాతర బయలెల్లే చూడరా అమ్మవారి జాతర బయలెల్లే చూడరా కొండంత కొలుపులతో మహాదండి జాతర బైండోళ్ళ మోతరా మహాదండి జాతర. మహిళలు మంగళారతులతో సాంప్రదాయబద్ధంగా శోభయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలో స్థానిక బంగల్పేట్ వినాయక చెరువు నిమజ్జనం చేశారు. చెరువు వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో క్రేన్ తదితర ఏర్పాటు చేశారు. భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని
రూపమమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా గజ్జలని కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే జయ జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ నిర్మల్ జిల్లా కేంద్రం బంగల్పేటలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన విజయదశమి ఉత్సవాల్లో ఎస్పీ జానకి శర్మిల బీజేపీ ఎమ్మెల్యే నేత ఏలేటి మహేష్ రెడ్డి పాల్గొన్నారు. इदं बलं मया देव स्थापितं कुरुतस्तवान् शमी शत्रुविनाशनम् अर्जुनसाम हरे राम वनराजा वनस्पतिः इष्टदैवनमस्तानां शत्रूणाक्षपराजयम् ब्रो इनका
विभाग धर्माचार्य संपर्क प्रमुख विभाग మరి పడిపోతాం కలిసుంటే నిలబడతాం అందరిలో ఒకే తత్వం అదే కదా మనకు బలం అందరము హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ. ఈ సందర్భంగా ప్రముఖ వక్త అప్పల ప్రసాద్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆనందోత్సవం జరుపుకునే ఈ సందర్భం రావణవద జమ్యాకుల పూజాడు ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులు పార్థసారథి, మూర్తి ప్రభాకర్, ముప్పిడి రవి, పతిక రాజేందర్తో పాటు పట్టణ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 7,50,000 గ్రామాల్లో అన్ని చోట్ల ఇవాళ దసరా కార్యక్రమం జరుగుతున్నాయి. దసరా గ్రామాల నుంచి నగరాలకు వచ్చాయి. ఈ దసరా యొక్క విశేషం ఏంటంటే ఈ రోజున రాముడు, లక్ష్మణుడు, సీత లంకను గెలిచి అయోధ్యకు తిరిగి వస్తున్నటువంటి ఒక సుందరమైన ఘట్టం అది దసరా. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అధ్యాయం ఉంటుంది. దానిపైన బొమ్మ ఉంటుంది, రాముడు, లక్ష్మణుడు, సీత. ఆ చిత్రపటాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు అక్కడ పెట్టారు. రెండవది, కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పైన యుద్ధంలో గెలిచినటువంటి సమయం కృష్ణుడు అర్జునుడికి గీత బోధించిన దృశ్యము భారత రాజ్యాంగంలో ఇంకొక అధ్యాయము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదర్శక సూత్రాల పైన రాసి ఉంటుంది. అలాగే మన భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఒక మాట ఉంటుంది, ఇండియా దట్ ఈస్ భారత్ అని రాసి ఉంటుంది. బట్ ఇది ఇండియా కాదు, దట్ ఈస్ భారత్. ఏ భారత్? రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు, వేదాంతాన్ని ప్రపంచానికి నేర్పిన భరతుడు. వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశం ఉన్నది అని చెప్పడం కోసం భారత రాజ్యాంగాన్ని సాక్షిగా పెట్టుకున్న దేశం మన భారతదేశం ప్రపంచంలో. ఆ సంస్కృతి, సుమేరియా సంస్కృతి, మెసొపటోమియా సంస్కృతి, బాబిలోనియా సంస్కృతి, ఇలాగ ప్రపంచంలో 58 సంస్కృతులు నాతో పాటే నడిచి కాలగర్భంలో కలిసిపోతే వీళ్ళ ఒకే ఒక సంస్కృతి నా హిందూ సంస్కృతి ప్రపంచంలో. ఇంకొక 22 సంవత్సరాలు దాటితే 2047 ప్రపంచంలో నా దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండబోతుంది ప్రపంచంలో. మిత్రులారా, అతి పవిత్రంగా అతి వైభవంగా జరుపుకునేటువంటి దసరా పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి దసరా పండుగ ఆ రోజు రాముడు రావణాసురుడిని వధించిందని, అదే మాదిరిగా పాండవులు వారి ఆయుధాన్ని జమ్ము చెట్టులో దాచిన రోజని, తీసిన రోజని, మరి విశేషంగా దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి దసరా పండుగ దేవి నవరాత్రులు 10వ రోజు విజయదశమి. మరి ఈరోజు ఒక శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పండుగగా చెప్పుకుంటా ఉంటాం. మరి పురాణాల్లో కూడా ఈ విజయదశమి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. అలాంటి తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ ఒక ప్రాచీనమైనటువంటి పండుగ. మనకు పెద్దలు పవిత్రంగా మనకు అందించినటువంటి పండుగ మనం కూడా అంతే పవిత్రంగా భావి తరాలకు ఈ సంస్కృతిని, ఈ పండుగను అదే పవిత్రతో అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందరం ఒకటిగా ఉంటే మాత్రమే మన సంస్కృతి నిలబడుతుంది, ఈ దేశం నిలబడుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ స్థాపించుకొని 100 సంవత్సరాలు ఈ రోజుకి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఆర్నిషలు కృషి చేసి వారి జీవితాన్ని అంకితం చేసి ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షిస్తూ 100 సంవత్సరాల పాటు మనకు సేవలు అందించినటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాజీ మంత్రి అనుదగడ్డి పలువురు ప్రముఖులు కలుసుకుని మాజీ విజయ డైరీ ఫార్మ్స్ లోక భూమిరెడ్డి కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మల్ చెందిన పలువురు ప్రముఖులు మాజీ మంత్రిని కలుసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనుదగడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విజయానందాలు కలగని ఆకాంక్షించారు.
చేస్తే గవర్నమెంట్ మాట్లాడచ్చు क्या बोला मैं गुड़े तो విజయదశమి పండుగ సందర్భంగా నిర్మల్పట్నంలోని బంగల్పేట్ మహాలక్ష్మి వద్ద జరిగిన వేడుకల్లో రావణ సంహార ఘట్టం హైలైట్ గా నిలిచింది. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మ రావణ దిష్పం దానం చేయగా ఈ కార్యక్రమం వీక్షించేందుకు జిల్లా నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు అరగంట పాటు టపాసుల శబ్దాలతో ఆకాశం నిర్మూలపేలా విద్యుత్ కాంతులతో ఇక్కడ ప్రాంతమంతా వెలుగులమైంది. రావణ దహన ఘట్టాన్ని ప్రజలు తమ తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. భక్తుల హర్షధారణ వద్ద దహన కార్యక్రమం ఘనంగా కొనసాగింది. भगवती
జిల్లా కేంద్రం నందిగుండ దుర్గమాతాలయంలో దేవీ శరణవరాత్రులు పురస్కరించుకొని గత 10 రోజుల నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంతంగా నిర్వహించారు. గురువారం రోజున ఆలయ గౌరవాధ్యక్షుడు ముత్యం సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో శమి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గౌడ్ వెంకటాచారి మాట్లాడుతూ గత 10 రోజుల నుండి ఆలయంలో విశేష పూజలు నిర్వహించామని, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు. పాల్గొన్న ప్రతి భక్తులకు ధన్యవాదాలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, నరారి, సాయన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెడుపై మంచి గెలుస్తుందని A1 కాంట్రాక్టర్ లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దసరా శరణవరాత్రోత్సవాలు పురస్కొని గురువారం సాయిబాబాల ప్రాంగణంలో శివ పూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అష్టైర్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామంలో 21 సంవత్సరాల గుర్తుగా 21 తలలతో ఉన్న దుర్గామాత నెలకొల్పి భవానీ సేవా సమితి గురువారం రాత్రి నిమజ్జనం చేశారు. మహిళలు మంగళారతులతో ఈ నిమజ్జన శోభయాత్రలో ముందుకు నడుస్తూ అమ్మవారి నిమజ్జనానికి సాగరం పంపారు. మధ్య కోలాటలతో డీజే డ్యాన్స్ తో వీడుకోలు పలుతూ నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ సభ్యులు సరస్వతి ప్రధాన కాలులోకి క్రేన్ ద్వారా అమనావసరం చేస్తుండగా నిమజ్జనం చేశారు. అటు పోతారు మీరు జరుగుతారు.
మనం చేసేదేం లేదు అన్నమత ఒక తీసి ఇట్లా పక్కకేస్తే అదే అన్నమత కింద సారంగపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దుర్గా నవరాత్రుల సందర్భంగా నెలకొల్పిన దుర్గామాతను వివిధ రూపాలు అలంకరించి పూజలు చేసి గురువారం విజయదశమి అమ్మవారి విగ్రహాలను వివిధ వారాల్లో అలంకరించి ప్రధాన వీధి గుండా శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో దీక్షా స్వాములు, మహిళలు మంగళారతులతో డీజే సప్పుల మధ్య నృత్యాలు కోడల మధ్య శోభాయాత్రగా వెళ్లి గ్రామ సభ్యులు చెరువు నిమజ్జనం చేశారు. చూపవమ్మా సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు. అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు. 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. మామిడిబండ్లోని గ్రామాల్లో గురువారం దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విజయదశమి ఉత్సవంలో భాగంగా జమ్మి చెట్టును ప్రతిష్ఠించి ప్రత్యేకంగా శివి పూజ చేశారు. అనంతరం జమ్మి ఆకును ఒకరొకరు పెట్టుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంత అయిపోయినా బంగారం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మాలయానికి వేల సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం. అడెల్లి ఆలయాన్ని దర్శించిన మాజీ మంత్రి ఐకేఆర్. ప్రతి తల్లి జీజాబాయిగా తమ పిల్లను శివాజీ మహారాజులా పెంచాలి. నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.